ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో అత్యవసర సేవలకు కీలకమైన హైడ్రా మార్షల్స్ ఇవాళ నుంచి విధులను బహిష్కరించడంతో నగర వ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. జీతాల తగ్గింపుపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దీనికి కారణమైంది. అయితే తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం హైడ్రా ఉద్యోగుల జీతాలను దాదాపు 7,000కు తగ్గించారు. అధిక నిర్ణయంతో అసంతృప్తి వ్యక్తం చేసిన హైడ్రా మార్షల్స్ నిరసనగా విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ బహిష్కరణ ప్రభావంపై వెంటనే కనిపించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ స్థాయికి వెళ్లే 51 హైడ్రా వాహనాలు ఆగిపోయాయి. హైడ్రా కంట్రోల్ రూమ్ వద్ద వాహనాలు నిలిపేయడంతో సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక హైదరాబాద్ నగరంలో అత్యవసర సేవలకు కీలక హైడ్రా మార్షల్ సేవల నుంచి విధులను బహిష్కరించడంతో నగర వ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. జీతాల తగ్గింపుపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయానికి దీనికి కారణమైనట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత లైవ్లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. మొదట చెప్పండి, ఎప్పుడు కూడా ఆ హైడ్రా చేసే పనులకు కొన్నిటికి ఎప్పుడైతే చెరువులు ఇట్లన్నిట్లు కూడా పగలగొట్టే వాటిలో హైడ్రా చేసే వాటికి ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ వచ్చేసరికి రివర్స్ అయింది. ఇక్కడ హైడ్రా మార్షల్స్ ఈ విధంగా వాళ్ళు నిరసన తెలపడం అనేది ది ఫస్ట్ టైం అనుకుంటాం మనం కూడా చూడటం. సో ఏ విధంగా ఉంది, ఎందుకు ప్రభుత్వం జీతాలు పెంచకపోక తగ్గించడానికి గల కారణాలు ఏంటి అసలు? రైట్ వరుణ్, ఏదైతే గత శుక్రవారం రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈరోజు హైడ్రా మార్షల్స్ అందరు రోడ్డెక్కిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎక్కడైనా కూడా ప్రభుత్వ సంస్థల్లో కావచ్చు, ప్రైవేట్ సంస్థల్లో కావచ్చు, వ్యక్తి యొక్క జీతం పెంచాలి కానీ తగ్గించడం ఏంటి, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే మాజీ సైనికులు గత భారత సరిహద్దుల్లో పనిచేసినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళను ప్రస్తుతం గతంలో జిహెచ్ఎంసీలో మార్షల్స్గా నియమించుకున్నారు. అయితే ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత వాళ్ళని హైడ్రాకి షిఫ్ట్ చేసిన సందర్భం కనబడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి
ఉన్నటువంటి సమయంలో హైడ్రా అంటే తెలియని వ్యక్తి ఎవరు లేరని మనం చెప్పుకోవాలి. ఎట్లా అంటే గతంలో కేవలం జిహెచ్ఎంసీలో పనిచేసినటువంటి వ్యక్తులను పక్కన పెడితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత హైడ్రా అనేది చాలా కీలకంగా పనిచేస్తుంది. అప్పటి నుంచి కూడా హైడ్రా అంటే తెలియనిటువంటి వ్యక్తులు కూడా లేరు. అయితే గతంలో మేము భారతదేశ సరిహద్దుల్లో పనిచేసేటువంటి సమర్థంగా పనిచేసే వాళ్ళందరినీ మార్షల్స్గా నియమించుకోవడము ఇప్పుడు పూర్తి స్థాయిలో సమర్థవంతంగా అంటే కేవలం మాకు గతంలో 8 గంటలు మాత్రమే అంటే జిహెచ్ఎంసీలో అనుబంధంగా పనిచేసినప్పుడు 8 గంటల డ్యూటీ మాత్రమే ఉండే, తర్వాత మాకు రిలీవ్ ఇచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే హైడ్రాకి షిఫ్ట్ చేశారో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో 8 గంటలను మాత్రమే కాకుండా 24 అవర్స్ పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మేము చాలా సమర్థవంతంగా కూడా పనిని నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కనబడుతుంది. దీనికి సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళు విధులను బహిష్కరిస్తూ ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే వాళ్ళకు ప్రజెంట్ ఉన్నటువంటి జీతం 29,000 నుంచి 7,000ని అంటే లెస్ చేస్తూ అంటే జీతం కట్ చేస్తూ 22,000 ఇవ్వడాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకు 7,000 కట్ చేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు అంటే దేనికోసం కట్ చేశారని మాత్రం వాళ్ళకు పూర్తి స్థాయిలో క్లారిటీ లేదనే విషయం అయితే చెప్తున్నారు. అయితే గత కొంతకాలంగా హైడ్రా చాలా కీలకంగా పనిచేస్తుంది. హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత అంటే అక్రమ కట్టడాలకు సంబంధించి కావచ్చు, ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు కావచ్చు, ఇంకా ప్రతి ఒక్క అంటే స్థానికంగా ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న గొడవలు కావచ్చు, ప్రస్తుతం మాన్సూన్ సీజన్కి సంబంధించి హైడ్రా అనేది చాలా కీలకంగా పనిచేస్తుంది. ఎక్కడ చూసినా కూడా కంట్రోల్ రూమ్స్ ఫోన్ చేసి అంటే మనకు ఆపద వచ్చిందంటే కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది హైడ్రా. అయితే ప్రస్తుతం ఆ హైడ్రా కంట్రోల్ రూమ్ వద్ద కూడా పూర్తి స్థాయిలో వాళ్ళను విధులను బహిష్కరిస్తూ వాళ్ళు చేసినటువంటి నేపథ్యం ఇప్పటికే పూర్తి స్థాయిలో హైడ్రా విధులను బహిష్కరించడం వల్ల దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా పడుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ హైదరాబాద్లో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడం అక్కడ కీలకంగా అయితే ఒకవేళ ఇప్పుడు మన అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉన్న పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా నాలాలు ఓపెన్ అవుతున్నాయో కూడా మనందరికీ తెలియదు. సో ఈ విధంగా ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఇప్పుడు హైడ్రా ఈ విధంగా చేయటం ఎలా ఉంది? అదేవిధంగా ప్రభుత్వం ఒకవేళ వీళ్ళు మనం ఇందాక చూసినట్టుగా వీళ్ళు సంతకం అన్నా పెట్టాలి, లేదు అంటే విధులకి మేము బహిష్కరిస్తున్నట్లు పెట్టాలి అంటూ కూడా చర్చలు అన్నా జరపాలి, లేదంటే బహిష్కరిస్తున్నట్లు సంతకం అన్నా పెట్టండి అంటున్నారు. సో ఒకవేళ ఈ చర్చలు కానీ ఒకవేళ కొలిక్కి రాకపోతే ప్రభుత్వం ఉన్న అత్యవసర పరిస్థితులు ఏమైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం చూస్తున్నాం చిన్న వానకు కూడా అమీర్పేట లాంటి ప్రాంతాలు పూర్తిగా జలమయమవుతున్నాయి. సో ఏ విధంగా ఉంటుంది? ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏమైనా ఆలోచిస్తూ ఉన్నట్లు ఏమైనా తెలుస్తూ ఉందా? ఎస్, ఎందుకంటే గత 10 రోజులుగా దాదాపుగా 10 రోజులుగా మనం చూసినట్లయితే బీభత్సమైన వర్షం కురుస్తుంది. ఎక్కడికక్కడ కూడా నాలాలన్నీ జామ్ కావడం, మేము కేవలం వర్షపు నీరునే కావచ్చు డ్రైనేజీలు కూడా ఉప్పొంగుతున్నాయి. అలాంటి పనులను కూడా మేము పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తున్నాము. అలాంటి మాకు ఇట్లాంటి న్యాయం చేయడం ఏంటి, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి మా జీతాల పైన ఇంకా పూర్తి స్థాయిలో అంటే గతంలో మేము కరోనా సమయంలో కూడా పనిచేస్తాము. అప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము కరోనా సమయంలో చేసినటువంటి మా పనికి ఉన్నటువంటి జీతానికి 5,000 పెంచుతూ మరింత జీతం ఇచ్చింది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగి పొరలడం కాకుండా నాలాలన్నీ కూడా ఫిలప్ అవడము, ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో నీటిని మెయింటైన్ అంటే వాటిని నాలాలు నిండిపోవడం కావచ్చు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ని తొలగించడం కావచ్చు, ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా చేస్తున్నందుకు మాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇదా అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అసహనం వ్యక్తం చేసిన సందర్భం కనబడుతుంది. అయితే ఈరోజు మరి కాసేపట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కలిసే అవకాశం ఉంది అని చెప్పేసి మార్షల్స్ చెప్తున్నారు. ఖచ్చితంగా మేము వాళ్ళని కలుస్తాము. వాళ్ళని కలిసిన తర్వాత మా యొక్క ఆవేదన వాళ్ళకు వ్యక్తం చేస్తాము. దాని తర్వాత వాళ్ళు ఎలాంటి రిప్లై ఇస్తారో అంటే ఇప్పటికే గతంలో వాళ్ళు అంటే దాదాపుగా ఫ్రైడే రోజు గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకొని జీవో రిలీజ్ చేయడము మాకు ఎలాంటి ఇంటిమేషన్ కూడా లేదని చెప్పేసి కూడా మార్షల్స్ చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ప్రస్తుతం సీఎం హైదరాబాద్లోనే అందుబాటులోనే ఉన్నారు. మొదట మార్షల్స్ అందరూ కలిసి పూర్తి స్థాయిలో రంగనాథ్ని కలిసిన తర్వాత వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళ యొక్క రిప్లై ఎలా ఉంటుందో చూసి దాని తర్వాత మేము నిర్ణయం ప్రకటిస్తామని చెప్పేసి కూడా మార్షల్స్ చెప్పిన నేపథ్యం కనబడుతుంది. చూడాలి, రంగనాథ్ ఏదైనా అంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సూచనలు చేస్తామని చెప్పేసి మార్షల్స్కి ఏదైనా చెప్తారా, లేదు అంటే గవర్నమెంట్ నిర్ణయాన్ని మనము ఎలాంటి అంటే దాన్ని వ్యతిరేకించలేమని చెప్పేసి చెప్తారా, మార్షల్స్కి ఎలాంటి నిర్ణయం చెప్తారనేది మాత్రం ఒక ఉత్కంఠగా
కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తర్వాత నేను సీఎంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం చెప్తామని చెప్పేసి చెప్తారా అనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ప్రస్తుతం అయితే మార్షల్స్ అయితే విధులను బహిష్కరించి వాళ్ళు ఆందోళన చేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు కంట్రోల్ రూమ్ దగ్గర మార్షల్స్ యొక్క వాహనాలు దాదాపు 50కి పైగా ఉన్నటువంటి వాహనాలన్నిటి కూడా అక్కడ నిశ్శబ్దమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఎక్కడ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క విధులను బహిష్కరించి ఎక్కడికక్కడ సందిగ్ధం అంటే ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క విధులను బహిష్కరించడంతో ఇప్పటికే పూర్తి స్థాయిలో అంటే స్పాట్గా వెళ్ళాల్సినటువంటి అవసరాలకు సంబంధించి ఎక్కడైనా కూడా పూర్తి స్థాయిలో ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఇట్లాంటి వర్షం వస్తే మాన్సూన్ ఎఫెక్ట్కి సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో విధులను నిర్వహిస్తూ మేము సమర్థవంతంగా పనిచేస్తాము. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్లనే మేము విధులు బహిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. చూడాలి, రంగనాథ్ని కలిసిన తర్వాత వాళ్ళు చెప్పేటువంటి నిర్ణయాన్ని బట్టే మార్షల్స్ తదుపరి చర్యలు కొనసాగుతాయి అని చెప్పేసి కూడా వాళ్ళు పూర్తిగా చెప్తున్నట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ బోత్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.